యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై విజయవాడ పోలీసులు సమరశంఖం పూరించారు. ఒకప్పుడు గంజాయి కొట్టిన డ్రగ్స్ తీసుకున్న పోలీసులు కళ్ళుగప్పి తిరిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేనేమీ తీసుకోలేదు సార్ అని బుకాయిస్తే కుదరదు. ఎందుకంటే పోలీసుల చేతికి అత్యాధునిక ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వచ్చేశాయి. అనుమానం వస్తే చాలు నడి రోడ్డుపైనే ఆన్ ది స్పాట్ టెస్ట్ చేస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో గుట్టు రట్టవుతోంది. అడ్డంగా దొరికితే కటకటాల వెనక్కి నెడుతున్నారు. విజయవాడ నగరంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా మొదలైన ఈ డ్రగ్స్ పై దండయాత్ర 2.0 ఆపరేషన్ వివరాలు, ఈ కిట్స్ ఎలా పనిచేస్తాయో పూర్తి వివరాలు చూద్దాం. విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు కార్యాచరణను మరింత వేగవంతం చేశారు. తొలి విడతలో భాగంగా డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాలలు యువతకు డ్రగ్స్ అనర్థాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు రెండో దశ కింద యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. ఈ నెల 6వ తేదీన ప్రతిష్టాత్మక డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు తీసుకున్నారని అనుమానం వస్తే చాలు వారిని పక్కకు పిలిచి అక్కడికక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దండయాత్ర 2.0లో భాగంగా మొత్తం 149 హాట్ స్పాట్స్ గుర్తించి ప్రతి హాట్ స్పాట్ లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సడన్ మరియు సర్ప్రైజ్ చెకింగ్స్ చేపడుతూ 3000 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో టామ్ మరియు మైక్ అనౌన్స్మెంట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచుతూ ప్రజల సహకారం కోరుతున్నారు. ఈ కార్యక్రమం కోసం 20 మంది పోలీస్ సిబ్బంది, 10 మంది వైద్య సిబ్బంది, ఎన్జీఓలు కలిసి పనిచేస్తున్నారు. 5000 డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. ప్రతి హాట్ స్పాట్ ను ప్రత్యేక టీమ్స్ ప్రత్యేకంగా సందర్శిస్తాయి. యువత పెడదారిన పడకుండా ఉండేందుకు పోలీసులు ఈ తనిఖీలు సీరియస్ గా తీసుకున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరిని ఉపేక్షించడం లేదు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, డీసీపీ సరిత నేతృత్వంలో ఏసీపీల పర్యవేక్షణలో ఏసీపీలు, సిఐలు బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ సేవలందించాలంటే అమ్మో మనకెందుకులే అని భయపడేలా, మత్తు పదార్థాల జోలికి వెళ్లాలంటేనే వణుకు పుట్టేలా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త ఆసుపత్రి యాజమాన్యాలు స్వచ్ఛందంగా డ్రగ్స్ కిట్స్ స్పాన్సర్ చేసి ఈ యజ్ఞంలో పాల్గొంటున్నాయి. మత్తు పదార్థాలు తీసుకున్నారో లేదో పక్కాగా నిర్ధారించేందుకు పోలీసులు 3 రకాల శాస్త్రీయ పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ కిట్స్ ఉపయోగించి నోటిలోని లాలాజలంతో టెస్ట్ చేస్తారు. అనుమానితుల నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షిస్తారు. మూత్రం ద్వారా డ్రగ్స్ ఆనవాళ్లను సులభంగా గుర్తిస్తారు. ఈ అత్యాధునిక ర్యాపిడ్ కిట్ల ద్వారా మొత్తం 6 రకాల ప్రమాదకరమైన డ్రగ్స్ ను ఇట్టే గుర్తించవచ్చని డాక్టర్ రామ్చంద్ తెలియజేశారు. కొకైన్, ఓపియం, యాంఫెటమిన్, బార్బిట్యూరేట్స్, బెంజోడియాజిఫైన్స్, మారిజువానా, గంజాయి వంటివి గుర్తించవచ్చు. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ పనితీరు చాలా వేగంగా, ఖచ్చితత్వంతో ఉంటుంది. ల్యాబ్లకు పంపే పని లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఫలితం కళ్ల ముందు కనిపిస్తోంది. ముందుగా అనుమానిత వ్యక్తుల నుంచి మూత్రాన్ని సేకరించి ఈ కిట్లో వేస్తారు. ఈ కిట్లో పైన సి అనే ఒక మార్కింగ్ ఉంటుంది. ఆ సి కింద పోలీసులు గుర్తించాల్సిన పై 6 రకాల డ్రగ్స్ పేర్లు వరుసగా రాసి ఉంటాయి. కిట్లో మూత్రం వేయగానే పరీక్ష మొదలవుతోంది. పరీక్ష పూర్తి కాగానే ప్రతి డ్రగ్ పేరు ఎదురుగా ఎరుపు రంగు గీత వస్తుంది. అలా అన్ని డ్రగ్స్ పేర్ల పక్కన ఎరుపు రంగు గీతలు వస్తే ఆ వ్యక్తి ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, అతను క్లీన్ అని అర్థం. ఏదైనా ఒక డ్రగ్ పేరు ఎదురుగా ఎరుపు రంగు గీత రాకుండా ఖాళీగా ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఆ నిర్దిష్టమైన డ్రగ్ సేవించినట్లే పోలీసులు నిర్ధారిస్తారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటారు. డి అడిక్షన్ సెంటర్, రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తారు. మొదటి తప్పుగా అతను మారడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. మారితే అతనికి జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఎక్కడైనా ఉద్యోగం కల్పిస్తారు లేదా స్వయం ఉపాధికి సహకారం అందిస్తారని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలియజేశారు. విజయవాడ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయడానికి కోసం మనం ఇంకో స్టెప్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నైట్ ఎలా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతుందో అదేవిధంగా నైట్ రౌండ్స్ ఆఫీసర్స్కి అందరికీ మన డ్రగ్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరికైతే పాజిటివ్ వస్తుందో దాన్ని ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్గా తీసుకొని ఇమీడియట్గా రిమాండ్ పెట్టడం జరుగుతుంది. సో మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విజయవాడ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలని కోరుకుంటున్నాను. డ్రగ్స్ పై దండయాత్ర 2.4లో భాగంగా పరీక్షలు చేసి వారిలో మార్పుకు అవకాశం కల్పిస్తామని, వారికి డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలియజేశారు. డ్రగ్స్ పై దండయాత్ర 3.0 చాలా కఠినంగా ఉండబోతుందన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో విస్తృత తనిఖీలు, యువతకు పరీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు ఎవరైనా దొరికితే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలనుకుంటే సంప్రదించవచ్చన్నారు. వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారన్నారు. డ్రగ్స్ వినియోగం లేదా విక్రయం గురించి సమాచారం ఉంటే వెంటనే 112కు కాల్ చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి సహకారం ఎంతో అవసరమన్నారు. మనందరి సహకారంతో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిద్దామని తెలియజేశారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే 10,000 మందికి డ్రగ్స్ పరీక్ష చేయాలనేది, వారి యూరిన్ శాంపుల్స్ తీసుకొని పరీక్ష చేయాలనేది మా ఆబ్జెక్టివ్. ఆ గోల్ని రీచ్ అయ్యే దిశగా దాదాపు 30 రోజుల పాటు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 ఉంటుంది. ఇందులో 3 రకాల వ్యక్తుల్ని మనం పరీక్ష చేయబోతున్నాం. నెంబర్ 1 షీటర్స్, అంటే వాడికి హిస్టరీ షీట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. అంటే వాడు కేడీ కావచ్చు, రౌడీ కావచ్చు, డీసీ కావచ్చు, క్రైమ్ సస్పెక్ట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కావచ్చు, పోక్సో అఫెండర్ కావచ్చు, ఎన్డీపీఎస్ అఫెండర్ కావచ్చు. ఇటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని, ఎప్పుడూ నేరాలు చేసే వ్యక్తుల్ని, వీరిని అందరినీ కూడా పరీక్ష చేయాలి. ఎందుకంటే దే ఆర్ ప్రోన్ టు డ్రగ్స్ అనేది కాన్సెప్ట్. ఇదే ఒకటో రకం. రెండో రకం వచ్చేసి ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో న్యూసెన్స్ చేసేవాళ్ళు, లేదంటే బ్లేడ్తో కోసుకున్న వాళ్ళు, టాటూ మార్క్స్ చేసుకున్న వాళ్ళు, ఇటువంటి క్యారెక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి డ్రగ్ టెస్ట్ చేయించడం అనేది రెండో రకం. సో మూడో రకము, మాకు 149 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ హాట్స్పాట్స్లో యూత్ని పట్టుకురావడం, వాళ్ళని చేయించడం. ఇలాగా 3 రకాల్లో మనము 10,000 మందిని చేయించాలనే దిశగా ముందు 3,000 అనుకున్నాము. అది బట్ అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. సో కిట్స్ కూడా ఎక్కువ తీసుకునేసేసి 10,000 మందిని మనం శాంపుల్స్, అన్ని రకాల వ్యక్తుల నుంచి మనం శాంపుల్ కలెక్షన్ చేసుకునేసేసి చేయాలనేది ఆలోచన. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే పాజిటివ్ వస్తారో వారందరూ కూడా రీహాబిలిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో రెండోసారి వీరిని ఏంటంటే పాజిటివ్ వచ్చిన వాడిని మరలా మనము టెస్ట్ చేస్తాము. రెండోసారి కానీ వాడు మళ్ళా పాజిటివ్ వస్తే వానికి ఎన్డీపీఎస్ కేసు కట్టాలనేది, మూడోసారి వస్తే ఇంకా పిట్ ఎన్డీపీఎస్లో లోపల తోసేయాలనేది ఆలోచన. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు, డ్రగ్స్ సాగుని, గంజాయి సాగుని సమూలంగా నిర్మూలించేశారు, రవాణాన్ని కట్టడి చేస్తున్నాము, లాస్ట్ మైల్లో మనము వినియోగాన్ని తగ్గించాలనే దిశగా మనం ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. మత్తు పదార్థాలు కావచ్చు, ఉత్ప్రేరకాలు కావచ్చు, ఇటువంటి 5 రకాల కొకైన్ కావచ్చు, మరజోనా కావచ్చు, ఇలాగా 5 రకాల పదార్థాలని ఇది గుర్తిస్తుంది. యూరిన్ శాంపుల్లో మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇమీడియట్గా ఇది పాజిటివ్ అనేది వస్తుంది. యాక్యురసీ కూడా ఉంది, ఎందుకంటే చాలా చెక్ చేసాము. 90-95% యాక్యురసీ ఉంది. కాబట్టి మనకు ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఎటువంటి పరిస్థితి లేదు. ఫాల్స్ నెగిటివ్స్ రావచ్చేమో కానీ ఫాల్స్ పాజిటివ్స్ రావు. సో అంటే పాజిటివ్ వచ్చిన వాడంటే ఖచ్చితంగా వాడు డ్రగ్స్ తీసుకున్నట్టే మనము చెప్పొచ్చు ఈ కిట్ ద్వారా. సో దాని గురించి మనము భారీ ఎత్తున ప్రోగ్రామ్స్, ఎవరైనా అంతకుముందు డ్రగ్స్ సేవిస్తూ, గంజాయి సేవిస్తూ నెల క్రితం 2 నెలల క్రితం ఆపేశారనుకోండి, వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటే మంచిది. ఫ్రీక్వెంట్గా చేసుకుంటే మన స్వీయ క్రమశిక్షణ ఉంటుంది. సో తద్వారా కొంత డ్రగ్కి దూరంగా ఉండొచ్చు అనేది ఆలోచన.
యూరిన్ డ్రగ్ టెస్ట్ కిట్ అండి. ఎవరైనా గంజా కానీ కొకైన్ కానీ ఏదైనా మాదక ద్రవ్యాలు సేవించేదైతే యూరిన్ కలెక్ట్ చేస్తాము. ఆ యూరిన్ ఈ టెస్ట్ కిట్ ద్వారా వేస్తే అది పాజిటివ్ వస్తే వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు లెక్క. వాళ్ళని చట్టరీత్యా పోలీస్ కమిషనర్ గారు దాని ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని తీసుకోవడం జరుగుతుందండి. ఇందులో ఇది ప్రజెంట్ 5 పారామీటర్స్ టెస్ట్ చేస్తున్నామండి. 5 పారామీటర్స్ అంటే గాంజా కోకైన్ మనకి రెగ్యులర్గా దొరికే ఇక్కడ ఉండే టెస్ట్ వచ్చే ఉంటాయి. ఇది జస్ట్ 1 మినిట్లో తెలిసిపోద్దండి. ఆ 1 మినిట్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఇది కనుక తీస్తే మటుకు వాళ్ళని నేరం అది. ఇప్పుడు విజయవాడ మన ఏపీ కాదు ఇండియా మోస్ట్ అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి మేము ఆథరైజ్డ్ డ్రగ్ టెస్టింగ్ సెంటర్ అని విజయవాడ. అలాగే మేము ఇప్పుడు ఒక 300-400 మంది ఎంప్లాయీస్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరికి పాజిటివ్ అనేది రాలేదు. కానీ ఇక్కడ లోకల్గా రిమోట్ ఏరియాలో అంటే ఎంప్లాయీస్ వాళ్ళు తక్కువ. బట్ మన విజయవాడ అనేది అంత డ్రగ్ ఎఫెక్టెడ్ కాలేదు. విజయవాడలో డ్రగ్ ఎఫెక్టెడ్ ఎలా జరిగిందంటే రిమోట్ ఏరియాలో అంటే పరిసర ప్రాంతాల్లో అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ టెస్ట్ కిట్ల ద్వారా ఈ గంజాయి డ్రగ్స్ 5 రకాల మాదక ద్రవ్యాలు ఏది వినియోగించినా కూడా ఈ టెస్ట్ కిట్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పేసి ఈ డాక్టర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.